5 kgs రాదు లైట్ వెయిట్. నీకు ఎందుకు అవుతావు రాళ్ళు? హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య వ్లాగ్స్ తాడేపల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాటి వీడియోలో మేము లాస్ట్ టైం సండే రోజున నర్సరీకి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి తాడేపల్లిలోని విఎస్ఆర్ నర్సరీ. ఇది మణిపాల్ హాస్పిటల్ పక్క లైన్లోనే ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద నర్సరీ అండి. మనకు కావాల్సిన అన్ని రకాల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, అలాగే ప్లాంట్ చేయడానికి కావాల్సిన పాట్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో అయితే చూద్దురుగాను. ఫైనల్గా మేము ఏం కొన్నాం ఏంటనేది కూడా లాస్ట్లో అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి టైం ఎర్లీ మార్నింగ్ వాక్ చేసి ఇంకా డైరెక్ట్ నర్సరీకి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి ఇక్కడ 6:30 ఆర్ 7 అయింది అనుకుంటానండి. ఆ రోజు మేము వెళ్ళేసరికి ఇంకా చాలాసేపు మొక్కలు ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఇవి లోపల ఉన్నటువంటి ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ కూడా అసలు మనీ ప్లాంట్లోనే ఒక 10 రకాల వరకు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు, మా ఇంట్లో ఉన్నంత వరకు 2 రకాల మనీ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి మొక్కల్లో అయితే. మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక మనీ ప్లాంట్. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట. సండే రోజున ఎర్లీ మార్నింగే 5కి లేచి 5:30 కల్లా వాకింగ్ అయితే స్టార్ట్ చేశాము. ఒక 1 అవర్ వాకింగ్ చేసిన తర్వాత నర్సరీకి అయితే వెళ్ళామండి. నర్సరీకి వెళ్తే చాలా మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే వర్షాకాలం వచ్చిందంటే ఎవరికైనా బిర్యానీతో పాటు పకోడీ, దాంతో పాటుగా నాకు గుర్తొచ్చేవి మొక్కలు. తప్పకుండా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో 1-2 మొక్కలు అయితే వేస్తూ ఉంటాను. అలాగే ఇయర్ కూడా చామంతి మొక్కలు తీసుకుందామని చెప్పేసి వచ్చాము. జస్ట్ చామంతి మొక్క ఏంటంటే 75 రూపీస్ అనమాట ఒక మొక్క. అది తీసుకుందామని చెప్పేసి ఫైనల్గా బిల్ అయితే చాలా చేశాము. ఒక 1000కి దగ్గరలో అయితే అయిందండి. మేమేం తీసుకున్నాం ఏంటనేది వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. అందాక వీడియో చూస్తూ ఉండండి. మా రిషి అయితే వీడియో స్టార్టింగ్లో ఏమంటున్నాడో అర్థమైందా మీకు? మమ్మీ టిఫిన్ చేసి వెళ్దామని చెప్పేసి గొడవ చేస్తున్నాడు. ఎందుకంటే ఎర్లీ మార్నింగే 5:30కి లేవడం వల్ల పిల్లలకు కూడా ఆకలేస్తుంది అనుకుంటా. ఎగ్ దోశ తినాలనేసి అంటున్నాడు. వెళ్ళేటప్పుడు ఇంకా దారిలోనే టిఫిన్ అయితే చేసి వెళ్దాం అనుకుంటున్నాము. ఈ నర్సరీ వచ్చేసి కనీసం ఒక 4-5 ఎకరాల్లో అయితే ఉంటుందండి. చాలా పెద్ద నర్సరీ. మేము ప్రతిసారి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అన్నవరం వెళ్ళినప్పుడు వచ్చే దారిలో రాజమండ్రి పక్కన ఉన్నటువంటి కడియపు లంకకి అయితే వెళ్ళి మొక్కలు తెచ్చుకుంటూ ఉంటాము. ఈసారి అయితే ఇక్కడే తీసుకున్నాము. నాకు చామంతి మొక్కలు అంటే చాలా ఇష్టం. కానీ ఈ సీజనల్గా పూసే పువ్వులే కాబట్టి తర్వాత ఆ సీజన్ అయిపోగానే మొక్కలు అనేవి పాడైపోతున్నాయి. దానికోసం అక్కడ వర్క్ చేస్తున్నామని అడిగితే సీజన్ అయిపోగానే పువ్వులు పుయ్యగానే ఇంకా పుయ్యవు అన్న టైంలో కొంచెం కటింగ్ అనేది చేస్తూ ఉండాలంట. అంటే పైన ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా కటింగ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వచ్చే సీజన్కి కూడా అవే మొక్కలు పనిచేస్తాయమ్మా అనేసి చెప్పింది ఆవిడ. చూద్దాం ఈసారి ఏమవుతుందో అనేసి అనుకున్నా. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట. మనం ఇంట్లో కార్నర్స్లో, హాల్లో అది కార్నర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు మాకు ఈ ప్లాంట్ ఒక బర్త్డే పార్టీకి రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇచ్చారండి. ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు, అలాగే స్టీల్ డబ్బాలు ఇలాంటివి ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఇళ్లల్లో ఈ మధ్య కాలంలో నేను గమనించింది ఏంటంటే ఇలాంటి మొక్కలు కూడా గిఫ్ట్లుగా ఇస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి ఐడియా కదండి. లాస్ట్ ఇయర్ విజయవాడలో కృష్ణానది వరదలు అయితే వచ్చినాయి కదా. వరదల టైంలో ఈ నర్సరీ మొత్తం మునిగిపోయిందండి. అంటే ఈ పక్కన ఒక షెడ్ అది ఉంటుందంటే మనము ఇంట్లో పెట్టుకునే ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టి పాట్స్ అవన్నీ పెట్టి షెడ్ ఉంటుందన్నమాట. ఆ షెడ్ మొత్తం పైన టాప్ వరకు మొత్తం మునిగిపోయిందనమాట. ఎందుకంటే ఇది చాలా డౌన్గా ఉంటుందన్నమాట ఈ నర్సరీ అనేది. మనం వెళ్ళే కరకట్ట రోడ్కి డౌన్గా ఉండడం వల్ల ఆ పక్కనే కృష్ణానది ఉంటుంది కదా, దానివల్ల ఈ మొక్కలన్నీ నర్సరీ మొత్తం మునిగిపోయింది.
అసలు ఇంకా అయ్యో పాపం చాలా నష్టం వచ్చి ఉంటుంది అనేసి మేమైతే చాలా ఫీల్ అయ్యాము. ఇంకా వరదలు తగ్గిన తర్వాత వెళ్ళి చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ముందు ఎలా ఉందో నర్సరీ ఆ విధంగానే ఉందండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అంటే ఆ వాటర్ అనేది ఎలా వచ్చిందో అలాగ బురద నీళ్ళు అయితే వెళ్ళిపోయినాయి అంట. ఇంకా వెళ్ళిన తర్వాత ఈ మొక్కలన్నీ చక్కగా వాటరింగ్ అయి చేసి శుభ్రంగా నీట్గా అయితే కడిగేశారు. ఆ ఇండోర్ ప్లాంట్స్ అలానే ఇంట్లో పెట్టుకునే కార్నర్స్లో పెట్టే పాట్స్ ఇలాంటివన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తారనమాట. మాకైతే చాలా అయ్యో అనిపించింది అనమాట. ఎందుకంటే మొత్తం మునిగిపోయిందనమాట. వాటరేనండి ఎటు చూసినా. దేవుడి దయ వల్ల ఎలాంటి నష్టం అయితే జరగలేదంట. ఇప్పుడు మీకు వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ నాయిస్గా రావడం అట్లాంటివి అన్న వస్తే కనుక ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే పక్కన ఒక వర్క్ అయితే జరుగుతూ ఉంది. దానివల్ల కొంచెం రీసౌండ్ అనేది వస్తూ ఉంది, ఏమీ అనుకోవద్దు. అలాగే మీలో ఎంతమందికి మొక్కలను పెంచడం ఇష్టం చెప్పండి, తప్పకుండా కామెంట్ చేయండి. హాలిడేస్ వచ్చాయంటే చాలామంది ఎక్కువ మాల్స్కి వెళ్ళడము, మూవీస్ చూడడము, అలానే షాపింగ్ అని ఇలా చాలా ప్లేసెస్కి అయితే వెళ్తూ ఉంటాం కదా. కానీ ఈసారి నుండి ఆ లిస్టులోకి నర్సరీని కూడా యాడ్ చేసుకోండి. నిజంగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎన్విరాన్మెంట్ పైన ఒక ఐడియా ఉంటుంది. అలానే ఈ ఫార్మింగ్ చేయడం ఇలాంటి వాటిపైన కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. మేమైతే ఈరోజు ఈ నర్సరీని విజిట్ చేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా ఎర్లీ మార్నింగ్ అంటే అప్పుడే సూర్యోదయం అవుతా ఉన్న టైంలో నర్సరీకి వచ్చామండి. వీళ్ళు ఇంకా మొక్కల్ని అప్పుడే చదువుతూ ఉన్నారు. మేము ఆ టైంలో వెళ్ళామన్నమాట. ఇంకా ఫ్రీగా ఉంది కాబట్టి మొత్తం అంతా కూడా ఒక 1 అవర్ అయినా సరే అక్కడ స్పెండ్ చేశాము.
నేను వీడియోలో చాలా వరకు న్యాచురల్ సౌండ్స్ అయితే ఉంచేసాను, ఎందుకంటే మార్నింగే ఆ పక్షుల అరుపులు వింటూ ఉంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది కదా. నేను ముందు చెప్పాను కదండి మీకు, లాస్ట్ ఇయర్ వచ్చిన కృష్ణానది వరదలకి ఒక షెడ్డు మునిగిపోయిందని చెప్పేసి నర్సరీ దగ్గర. ఇదేనమాట ఆ షెడ్డు. ఇది చూసారు కదా, ఈ షెడ్డు పైన టాప్ వరకు వాటర్ వచ్చినాయి అనమాట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో వచ్చినాయో కృష్ణానది వరదలు అనేది. ఈ లోపల ఉన్నటువంటి పార్ట్స్ ఇవన్నీ కూడా మునిగిపోయినాయి. అప్పుడు ఇంకా ఎలారా బాబు ఏంటనేసి అనుకున్నాం మేము. కాకపోతే ఓకే, బాగానే ఉందండి. నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నాను నర్సరీని. అలాగే ఇక్కడ ఇవన్నీ పాట్స్ చూసారు కదా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా మనం, దానికి సంబంధించినటువంటి పాట్స్ అన్నమాట. వంటలో ఒక సైజు వరకు ఉంటాయి, పెద్ద వంటలు మరి రేటు కుదురుతున్నారు చూసుకోండి. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇండోర్ ప్లాంటా చూద్దాం. ఎనర్జీ ఇవన్నీ ప్లాస్టిక్ ఏం కాదు, గ్లాస్. ఇంట్లో పెట్టుకోవడం గ్లాస్. గౌతమి నువ్వే కదా వాటర్ ఇంకా తీసుకు ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ వేసుకోవడానికి కావాల్సిన రకరకాల పాట్స్ అయితే ఉంటాయి. చాలా సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఒక చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు చాలా పాట్స్ అయితే ఉంటాయి. అలానే ఇక్కడ మేము ఒక టబ్ లాంటిది ఒకటి తీసుకున్నామండి, అదైతే చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక టబ్ కూడా నచ్చింది, కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది కాబట్టి అది తీసుకోలేదు మేము. షవర్ అంతే, షవర్ స్ప్రే, బకెట్ 5 లీటర్స్ క్యాన్ ఉంటుంది కదా, 5 లీటర్స్ క్యాన్స్ ముందు కట్ చేసి దాన్ని పెట్టేసేసి ఇంకా ఫైనల్లీ మేమైతే కొన్ని మొక్కలు తీసుకున్నాము. ఒక
గులాబీ మొక్క అలాగే 2 చామంతి మొక్కలు, ఒక కుండీ లాంటిది, అట్లానే కొంచెం మట్టి కూడా తీసుకున్నామండి. ఒక బ్యాగ్ అయితే ఎర్రమట్టి తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ తాడేపల్లిలో ఎక్కడ చూసినా నల్లరేగడి మట్టి ఉంటుందన్నమాట. ఆ మట్టి ఏంటంటే బంకలా ఉండి మొక్కలనేవి బతకవు. అందుకని చెప్పేసి ఎర్రమట్టి కూడా తీసుకున్నాము. లాస్ట్కి ఇక్కడ మట్టి కూడా కొనుక్కోవాల్సి వస్తుందండి. మేము మార్నింగే వాకింగ్ అని చెప్పేసి స్కూటీ మీద వచ్చాం కదా, అంటే స్కూటీ ఒక చోట పెట్టేసి వాకింగ్ చేసాము కాసేపు. అనుకోకుండా ఈ నర్సరీకి రావడం వల్ల మళ్ళీ ఇంటికి వెళ్ళి కార్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఈ లోపు మేమైతే ఇక్కడ మిగతా మొక్కలన్నీ చూస్తూ ఉన్నాము. ఇంకా గౌతమ్ వాళ్ళ డాడీ ఇద్దరు కూడా వెళ్ళి కార్ అయితే తెచ్చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి లోటస్ ఫ్లవర్ అండి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటిని ఒక పెద్ద టబ్లో అయితే పెట్టి పెంచుతూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా మేము కొనుక్కున్న మొక్కలన్నీ తీసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము. వెళ్ళేటప్పుడు ఇంకా బయట టిఫిన్ అయితే చేస్తామండి. బిఎస్ఆర్ నర్సరీ. ఇంకా వర్షం పడడం వల్ల ఏమో కానీ కార్ అంతా పైన అంతా చూడడానికి బురదలా అనిపించిందండి. అందుకని మా గౌతమ్ అయితే ఇక్కడ వాటర్ అయితే వేస్తూ ఉన్నాడు కారు పైన. సండే కార్ క్లీనింగ్ మళ్ళీ చేస్తున్నాడు రండయ్య. చాలే సర్లే తీసేసే అమ్మాయి, తీసేసే సరే. మిగలవా కింద పెట్టేసేలా చూద్దాం తర్వాత. కష్టం లేచి వదిలేసేమ్మా. 25 కిలోస్ ఉంటుంది. లే నేను తీసుకొస్తాలే. మ్యాట్ అడ్డు వచ్చిందా? ఓయ్ జాగ్రత్త. ఏమన్నావు అమ్మ ఇప్పుడు? జై హనుమానా? జై హనుమాన్ అంటే ఇప్పుడు ఎనర్జీ వచ్చింది కదా నీకు. సూపర్, అసలు వెరీ గుడ్ రిషి, థ్యాంక్ యూ. చూసారు కదా మా రిషి నాకు ఎంత హెల్ప్ చేశాడో. అది మట్టి బస్తా అండి, చాలా వెయిట్ ఉంటుంది కదా, అయినా నాకు హెల్ప్ చేయాలన్న ఆలోచనతో బలవంతంగా చాలా కష్టంగా అయినా లోపలికైతే తెచ్చేశాడు. ఇంక తెచ్చిన తర్వాత ఈ మొక్కలు అయితే వేసాం మేము. మొక్కలు వేయడం ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. వేసిన తర్వాత కింద అంతా మట్టి పడిపోతుందండి. అది క్లీన్ చేయడం మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఇంకా అదంతా అయిన తర్వాత ఇక్కడ ఎరువు అనమాట, ఇది వర్మీ కంపోస్ట్. చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం మొక్కలు వేసిన తర్వాత వర్మీ కంపోస్ట్ని ఒక 2-3 స్పూన్లు ఇలా మొక్క మొదట్లో వేస్తే మొక్కలు అనేవి చాలా బలంగా పెరుగుతున్నాయి. ఇంతకుముందు నాకు ఇది ఎప్పుడూ కొనలేదు. కొనకపోవడం వల్ల మొక్కలు అనేవి పువ్వులు అవి ఎక్కువ పూసి కాదనమాట. ఇది ఎప్పుడైతే వేస్తున్నామో మొక్కలు అనేవి చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ వర్మీ కంపోస్టు కాస్ట్ కూడా చాలా తక్కువనండి. 5 కిలోస్ బ్యాగ్ వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఒకేసారి మనం ఒక 5 కిలోస్ తెచ్చుకుంటే చాలా మొక్కలకైతే వస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ టబ్ కూడా చూసారు కదా, మేము ఎప్పుడు చిన్న కుండీలు కాకుండా ఒకే కుండీలో 2-3 మొక్కలు వేసి ఇలా పెద్ద పెద్ద టబ్స్ అయితే తీసుకుంటామండి. దీనివల్ల మనకి మరొక బెనిఫిట్ కూడా ఉందండి. అదేంటంటే మనం ఎప్పుడైనా ఒక 10 డేస్ కానీ 1 వీక్ కానీ ఏదైనా ఊరు వెళ్ళామనుకో, అలాంటి టైంలో మొక్కలకి నీళ్లు పోసేవాళ్ళు ఎవరు లేక చనిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి టబ్బుల్లో వేసుకుని ఊరు వెళ్ళేటప్పుడు ఫుల్గా వాటర్ పట్టేసి వెళ్తే వచ్చేసరికి కూడా వాటర్ అనేది సరిపోతుందండి వీటికి. అంటే ఇందులో వేసిన వాటర్ అంత తొందరగా డ్రై అయిపోదన్నమాట. దానివల్ల మొక్కలు అనేవి మనం వచ్చేసరికి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అందుకనేసి మేము ఎప్పుడు కొన్నా సరే ఇలాంటి టబ్లే యూజ్ చేస్తాం అనమాట. చూసారు కదా, నేను తీసుకున్న చామంతి మొక్కలు అలాగే గులాబీలు చాలా బాగున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.